నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే DSM-5 అంటాం అనమాట. సో మనం చాలామందిని చూస్తూ ఉండొచ్చు. చాలామంది డాక్టర్స్ కానీ, లేకపోతే ఫేక్ డాక్టర్స్ కానీ, లేకపోతే ఎవరన్నా కామన్గా ఏదన్నా మనం ఒక చిన్న పని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చేసిన పనినే రిపీటెడ్గా చేస్తుంటే, అరే వీడికి OCD ఉంది, లేకపోతే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందని చెప్పి, లేకపోతే వీడికి యాంగ్జైటీ డిజార్డర్ ఉందని చెప్పి జస్ట్ లేబుల్ చేసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ నోటికి ఏదో వస్తే చెప్పేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా చేయడం మంచిది కాదు, అది తప్పు అనమాట. సో ఏదన్నా ఒక పర్సన్కి ఒక డిసీజ్ ఉంది అని లేబుల్ చేయాలంటే దానికి ఒక క్రైటీరియా ఉండాలి. సో దానికి మనం మెయిన్గా రెండు పాటిస్తాం. ఒకటి ICD, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి. ఇంకోటి ఏదన్నా సైకలాజికల్ డిజార్డర్స్కి. సో ICD అనేది అన్నిటికీ కామన్గా యూజ్ చేస్తాం, బట్ ఎస్పెషల్లీ సైకలాజికల్ డిజార్డర్స్కి మనము DSM-5 అనేది ఒక బుక్ అనమాట అది. సో దాన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ DSM-5 గురించి మనము కంప్లీట్గా జనరల్ పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలవాల్సిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్తే అది కరెక్టా కాదా, దాని గురించి మోర్ డీటెయిల్స్ ఎక్కడ కావాలి, మీరు గూగుల్లోకి వెళ్ళి వెతకడము, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి మీ డిసీజ్ గురించి అంటే ఈ DSMని ఫాలో కావాలన్నమాట. ప్రస్తుతానికి మనం DSM-5 గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా DSM-5 అనేది ఒక క్లాసిఫికేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ అనమాట. అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్స్ని క్లాసిఫై చేయడానికి, సైకలాజికల్ డిజార్డర్స్ని డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేసే బుక్ అనమాట. సో ఇది ఎవరు పబ్లిష్ చేశారు? అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ 2013లో పబ్లిష్ చేసిందనమాట. మనం అందరము ప్రతి ఒక్కరూ ఈ 2013లో పబ్లిష్ అయిన DSM-5ని ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో ఈ DSM-5ని మనము అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అనుకున్నాం కదా. అసలు ఎవరు ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్? సో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అనేది యుఎస్లో, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే వాషింగ్టన్ DC యుఎస్లో ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్, లీడింగ్ వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ సైకియాట్రీ. ఈ ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్లో ఉండేది సైకియాట్రిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అంటే డాక్టర్స్ ఉంటారనమాట. అదేవిధంగా సైకియాట్రిక్ డిజార్డర్స్ పైన రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు. సో అంతేకాకుండా అకాడమిషియన్స్, అంటే సైకాలజీ గురించి చెప్పేవాళ్ళు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ ఈ అసోసియేషన్లో ఉంటారనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ DC. ఇది ఒక లీడింగ్ సైకియాట్రిక్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. సో ఇది అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్. వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ కానీ, లేకపోతే డయాగ్నోస్టిక్ మాన్యువల్ని మనము DSM-5 అంటాం అనమాట. సో నెక్స్ట్ DSM-5 వర్జన్ వచ్చేటప్పటికి, సో DSM అనేది డిఫరెంట్ వర్జన్ ఉన్నాయి. దాంట్లో లేటెస్ట్ వర్జన్ 5 అనేది 2013లో వచ్చింది. దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ TR అంటాం అనమాట, టెక్స్ట్ రివిజన్. టెక్స్ట్ రివిజన్ అంటే ఏంటంటే, సో మనము DSM-5కి అదేవిధంగా ICD-11కి లింక్ ఉండాలన్నమాట. ఆ లింక్ ఇచ్చే కోడ్స్నే లింక్ కోడ్స్ అంటామంట. ఆ లింక్ కోడ్స్లో కొంచెం చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ICD-11 అనేది కూడా ఇంకో వర్షన్, అది పెరుగుతుంటుంది కాబట్టి ఆ కోడ్స్ని లింక్ చేయడానికి కొత్త వర్షన్ తీసుకొని వచ్చారు. దాన్ని TR అన్నారనమాట. TR అంటే టెక్స్ట్ రివ్యూ అని. ఇది 2022లో వచ్చింది. సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ DSM-5 వర్జన్ గురించి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే DSM-5లో, సో అలా ఒక డయాగ్నోస్టిక్ మాన్యువల్ కానీ ఒక బుక్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, దాని ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ ఏముంటాయంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ యూజర్స్ ఉంటాయి. కానీ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ అనేవి మనకు సెక్షన్ 2లో ఉంటాయి అన్నమాట. సో DSM-5లో సెక్షన్ 2లో ఉంటాయి. ఈ సెక్షన్ 2 అనేది ఆల్మోస్ట్ 22 గ్రూప్స్గా విడగొట్టారనమాట. సో ఈచ్ గ్రూప్లో ఏముంటుందంటే రిలేటెడ్ డిజార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అన్నీ ఒక గ్రూప్లో ఉంటాయి. యాంగ్జైటీ డిజార్డర్స్ అన్నీ ఒక గ్రూప్లో ఉంటాయి. సో పర్సనాలిటీ డిజార్డర్స్ ఇవన్నీ ఒక గ్రూప్లో ఉంటాయి అనమాట. ఆ విధంగా 22 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ గ్రూప్లో మళ్ళీ మనకు డిజార్డర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ డిజార్డర్ అనుకోండి, దాంట్లో పానిక్ యాంగ్జైటీ డిజార్డర్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటాయి అనమాట. డిజార్డర్స్ అంటే నార్మల్గా డిసీజ్ అనుకోవచ్చు, ఏదైనా పర్టికులర్ డిసీజ్ అనుకోవచ్చు. కాకపోతే డిజార్డర్కి డిసీజ్కి డిఫరెన్స్ ఏంటంటే, డిజార్డర్ అనే దానికి ఒక కరెక్ట్ సిమ్టమ్స్ ఉండవు, అంటే ఒక వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట, స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉండవు. అదే కాజ్ కూడా మనం ఐడెంటిఫై చేయలేం, దాన్ని డిజార్డర్ అంటాం అనమాట. సో డిఫరెంట్ డిజార్డర్స్ని 22 గ్రూప్స్లో వాళ్ళు క్లాసిఫై చేశారు. దాన్ని డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అంటాం అన్నమాట.
నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనము DSM-5లో ఏదైనా ఒక డిసీజ్ని క్లాసిఫై చేయాలంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఆటిజం. సో ఈ ఆటిజం ఉన్న వాళ్ళు ఎట్లా ఆటిజం అనేది సెక్షన్ 2 డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ కిందికి వస్తుంది. దాంట్లో గ్రూప్ 1 డిఫరెంట్ 22 గ్రూప్స్ అనుకున్నాము. దాంట్లో గ్రూప్ 1లో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ కింద వస్తుంది. ఆ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో మళ్ళీ డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటాయి. ఆ డిజార్డర్ని మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం అనమాట. సో ఈ విధంగా మీకు ఏదన్నా డాక్టర్ సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మీకు ఒక డయాగ్నోస్ ఇస్తే మీరు ఎక్కడ చూడాలంటే DSM-5లో చూడాలి. ఈ DSM-5 అనేది చాలామంది స్కాన్ చేసి మీకు ఇంటర్నెట్లో పెట్టారు. మీరు సర్చ్ చేస్తే PDF వర్షన్ ఈజీగా దొరుకుతుంది. సో ఆ PDF వర్షన్లో నుంచి మీరు మీకు కావాల్సిన మీ సైకియాట్రిక్ సంబంధించిన డిసీజెస్కి మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అనమాట. సో మనము ఈ సైకియాట్రిక్ డిజార్డర్స్ గురించి తెలుసుకున్నప్పుడు హోమియోపతిలో ఎలా వర్క్ చేస్తాయంటే ఏ సైకియాట్రిక్ డిజార్డర్ అన్నా తీసుకోండి, దానికి బేస్ వచ్చి ఎమోషన్. సో ఎమోషన్స్ మీరు ఒక వర్డ్ రాయాలన్నా ఆల్ఫాబెట్ కావాలి, లేకపోతే ఒక సెంటెన్స్ రాయాలన్నా ఆల్ఫాబెట్ కావాలి, అదేవిధంగా ఒక బుక్ రాయాలన్నా ఆల్ఫాబెట్ కావాలి. సో ఈ ఎమోషన్స్ బేసిక్ ఎమోషన్స్ అనేవి బేస్ అన్నమాట దీనికి. సో ఆల్ఫాబెట్ ఎట్లను మన సైకలాజికల్ డిజార్డర్కి ఎమోషన్స్ అనేవి చాలా బేసిక్ అన్నమాట. సో హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి అంటే అది ఎమోషన్స్ పైన పనిచేస్తాయి అన్నమాట. మీ ఎమోషన్స్ పైన పనిచేస్తాయి. సో ఎమోషన్స్కి టైం లైన్ ఉంటుందన్నమాట. సో ఎమోషన్ ఎందుకు స్టార్ట్ అయింది, సో యాంగర్ వచ్చింది, దానికి ఒక రీజన్ ఉండాలి. యాంగర్ ఎక్స్ప్రెస్ ఎలా అయింది పర్సన్లో, సో హార్ట్ పాల్పిటేషన్ జరిగిందా, లేకపోతే యాంగర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ అయింది, యాంగర్ ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఎలా యాంగర్ని హ్యాండిల్ చేశాడు అనే దాన్ని బట్టి, అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారు యాంగర్ని. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి స్పెసిఫిక్గా, సో ఇందువల్ల వీడికి యాంగర్ కోపం వచ్చింది, ఈ కోపం వల్ల ఈ డిజార్డర్ వచ్చింది అంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి. యాంగర్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. కొంతమందికి కోపం వస్తే ఏమవుతుందంటే రాత్రి 2 గంటలకు లేచి గుండె దడ వస్తుంది అనమాట, యాంగ్జైటీ వస్తుంది, దానికి సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి. యాంగర్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారు. కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది వస్తువులు ఇరగొడతారు, వాళ్ళకు వేరే మెడిసిన్ ఉంటుంది. కొంతమంది మనసులోనే పెట్టుకొని బాధపడుతుంటారు, వాళ్ళకు వేరే మెడిసిన్. సో బేసిక్గా మనకు ఏ సైకలాజికల్ డిజార్డర్ ఉన్నా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో హోమియోపతిలో ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనము సైకలాజికల్ డిజార్డర్స్ని ట్రీట్ చేయొచ్చు. సో ఫిడికస్ హోమియోపతి అనేది మీకు బెస్ట్ ప్లేస్ సైకలాజికల్ డిజార్డర్స్కి. మీకు ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. సో థ్యాంక్ యూ.